హాయ్ హాల్ ఈరోజు మన ఛానల్లో తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దాము. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చేశాక మాత్రం చాలా బాగుంటుంది. ఇది వినాయక చవితి స్పెషల్ అన్నమాట. మనకి వినాయక చవితి అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఈ పాయసమే అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. దీన్ని ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను. నా స్టైల్లో నేనైతే సింపుల్గా నా స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ముందుగా 2 కప్స్ పిండి తీసుకున్నాను. గోధుమ పిండే, నేను కొంచెం హెల్దీగా ఉండాలని గోధుమ పిండే వాడతాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా పూసుకొని దాన్ని మంచిగా ఇట్లా మన అరచేతి పిండిని ప్రెస్ చేస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా వస్తున్నాయి తాలికలు. అలా కలుపుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా మన చేతిలో తీసుకొని మన అరచేతిలో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా మనం రోల్ చేస్తే ఇలా మనకి వస్తుందన్నమాట. ఇలా వచ్చిన దాన్ని మనము మంచిగా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని పొడిపిండి దానిపైన ఇట్లా చల్లుకుంటూ ఒకదానికొకటి అంటుకోకుండా మనం పొడిపిండి చల్లుకుంటూ ఇట్లా పక్కన తీసి పెట్టుకోవాలి. లేదంటే ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలా తయారవుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దానిపైన పొడిపిండి చల్లుకుంటూ ఇట్లా సపరేట్ లాగా చేసి అటు పక్కన పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇదే. కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా తాలికలు చేస్తూ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 10 to 15 minutes వదిలేయాలి. అవి కొంచెం ఆరితే మంచిగా అవుతుంది అన్నమాట. 1 కప్ గోధుమ పిండికి 4 to 5 cups వాటర్ తీసుకోవాలి. నేను 2 కప్స్ గోధుమ పిండికి 8 to 10 cups ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని అవి కొంచెం బాగా వేడి అయ్యాక ఈ తాలికలు అనేటివి పిండి అందులో పడకుండా ఓన్లీ తాలికలు మాత్రమే వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే వాటర్లో వేయంగానే అంటుకుపోయినట్టు అవుతాయి. కొంచెం సపరేట్ లాగా అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. వాటిని బాగా కలిపిన తర్వాత ఒక 50-60% వాటర్లో మంచిగా ఉడకనివ్వాలి. బాగా ఉడకబెట్టాలి వాటిని. ఉడికాయా లేవా అని మధ్యలో చూసుకుంటూ అవి ఉడికిన తర్వాత మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ పిండికి 2 కప్పుల బెల్లం తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్న తర్వాత బాగా కలిపి మంచిగా బెల్లంలో వాటిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఒక 2 to 3 tables వరకు పొడిపిండిని తీసుకొని కొద్దిగా వాటర్లో కలుపుకొని ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి పాకంలాగా కొంచెం చిక్కగా రావడానికి, ఇట్లా వాటర్ ఉండకుండా. అవి వేసుకున్న తర్వాత యాలకుల పొడి కూడా 1 tablespoon వేసుకొని బాగా దగ్గరికి రానివ్వండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు పోసాను, అది వీడియో క్లిప్ మిస్ అయింది. పాలు పోసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఇందులో వేసేయండి. వేసిన తర్వాత వీడియోలో చూడండి పాశం అనేది చిక్కబడింది. ఇలా చిక్కబడితే మన పాశం రెడీ అయినట్టే. మీలో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.